పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయన మహిమను చూపుట. ప్రియులారా, దేవుని సృష్టి అంతటిలో తలమానికం మనిషి. ఏదెను వనంలో అవిధేయత, దేవుని న్యాయ విధిని తిరస్కరించుట చేత ఆదాము మీద నేరము మోపబడినందున ఆదాము చేసిన ఆ పాపం వలన దేవుని మహిమ ఆదామును విడిచిపోయింది. హవ్వ ఈ ప్రపంచంలోనికి పాపము తీసుకుని రాలేదు. కేవలం ఆదాము మాత్రమే సర్వశక్తుడైన దేవుని ఉగ్రతను సమస్త మానవ జాతిపైకి తీసుకుని వచ్చాడు. ప్రియులారా, దీనికి సమాంతర ఆలోచన ఏంటంటే, స్త్రీ పురుషుని మహిమయే అయ్యుంది. ఆమె పురుషుని కొరకు సృష్టించబడింది. అనేక విధాలుగా దేవుని యొక్క కళాత్మక సృజనకు ఒక ఉదాహరణగా స్త్రీని చెప్పవచ్చు. దేవుని ప్రేరణ చేత పౌలు కలం ద్వారా వ్రాయబడిన ఈ సంగతులు ఈ జ్ఞాన వృద్ధి పొందిన సమాజంలోని చాలామంది ఇష్టపడరు. అయినప్పటికీ దేవుని వాక్యములోని మిగతా ఆజ్ఞలలాగా ఇది కూడా సత్యమైంది. ప్రియులారా, ఈ వాక్యములోని మాటలకున్న పదును తగ్గించడానికి మానవుడు కొన్నిసార్లు ఈ మాటలను సరళీకరించిన, తిరిగి వ్రాసిన దేవుడు చెప్పిన మాటలు మార్పులేనివి. ఒకే రకమైన అధికారంతో దేవుడు చెప్పే మాటలు ఏమిటంటే, పురుషుడు తన తలను కప్పుకోకూడదు, ఎందుకంటే దేవుని యొక్క స్వరూపాన్ని మరియు మహిమను చూపించాల్సిన బాధ్యత పురుషుని మీద ఉంచబడింది. అదేవిధంగా కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో స్త్రీ తన తల వెంట్రుకలు కప్పుకోవాలని సూచించబడింది. ఆమె తల వెంట్రుకలు ఆమెకు మహిమ, మరియు ఆమె పురుషుని యొక్క మహిమ, మరియు దేవుని మహిమ కనబడాల్సిన చోట ఆమె ఈ రెండు మహిమలను కప్పి ఉంచాలి. ప్రియులారా, చాలామంది అంటారు ఈ సంస్కృతి మొదటి శతాబ్దపు సంస్కృతి అని. స్త్రీ తన తలను కప్పుకునే విషయం ఆమె సౌకర్యానికి వదిలివేయాలని, లేక ఇది ఒక ప్రాచీన భావజాలం అని చెబుతారు. ఈ విధంగా చేయడం ద్వారా పురుషుడు దేవుని యొక్క మహిమ అని, స్త్రీ పురుషుని యొక్క మహిమ అని దేవుడు చెప్పిన మాటల్లోని సత్యాన్ని పక్కన పెడుతున్నారా అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, స్త్రీ పురుషులు సమానమే కదా, ఇక్కడ లింగభేదం లేదు అని కొంతమంది దేవుని ఆజ్ఞను మార్చడానికి చేసే ప్రయత్నంలో ఈ విధంగా చేస్తుంటారు. ప్రియులారా, దేవుని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ, వారు పురుషులైనా లేక స్త్రీలైనా, దేవుడు తనకు ప్రసాదించిన మహిమను చూపించే బాధ్యత వారిపై ఉంది. దేవుని చేత ఎన్నుకొనబడి ఒకరికొకరు ఇతరుల ఎదుట మరియు దేవదూతల ఎదుట దేవుని మహిమను ప్రదర్శించడం లేక చూపడం మనకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మనమందరం మన సృష్టికర్త మరియు విమోచకుడైన మన దేవుని స్వరూపాన్ని మరియు ఆయన ఔన్నత్యాన్ని ప్రదర్శించే వారంగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి.
నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తండ్రి మీరే తోడుగా ఉండండి. నాయన బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని మీరు దయచేయండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. దేవానికి స్తోత్రాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. దేవా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి మెండుగా దయచేయమని, మీరే తోడై ఉండమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.